అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా మాతృమూర్తుల గురించి కొన్ని మాటలు, వారి ప్రేమ ఎలా ఉంటుంది పిల్లల పట్ల అనేది నేను రాసిన ఒక వ్యాసం. అది మీ అందరి కోసం చదువుతున్నాను. అమ్మ ఒక అద్భుతం. అమ్మ ఒక ధైర్యం. అమ్మ ఒక స్థైర్యం. అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఒక పాట ఉంది, దేవుడే లేడనే మనిషి ఉన్నాడు, అమ్మే లేదని వాడు అసలే లేడు, అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది. అలాగే ఇంకొక పాట కూడా విన్నాం, అమ్మ చూడాలి నిన్ను నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి. ఈ పాట కూడా చిన్నప్పుడు మనందరం విన్నదే. ఇలా అమ్మ మీద అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో పాటలు వస్తూనే ఉన్నాయి, ఇంకా వస్తాయి కూడా. అమ్మ నిజంగానే అమ్మ ఒడిలో పడుకుంటే ప్రపంచం అంతా అమ్మ ఒడిలోనే ఉందనిపిస్తుంది. ఆ భావన ఎంతో అనిర్వచనీయమైనది. అమ్మ ఒడి ఒక బడే కాదు, సురక్షితంగా ఉన్నామని తెలిపే ఒక కంచుకోట లాంటిది. అమ్మ మాట వలన కలిగే ధైర్యం, మానసిక స్థైర్యం వేరే ఎవరి దగ్గర మనకు రాదు. తన బిడ్డల కోసం అహర్నిశలు ఎంతో కష్టపడి వారి ఉన్నతిని చూడడం కోసం తన శక్తిని, శ్రమను ఎంతో సంతోషంగా ధారపోసేది అమ్మ ఒక్కతే. అమృతం గురించి మనం వింటూనే ఉంటాం, కానీ ఆ అమృతం ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ అమ్మ ప్రేమ ముందు అది దిగదుడిపే. ఆమె ప్రేమ ఈ జగత్తుని మరిపింపచేస్తుంది. ఆ పదానికి అంత మహత్యం ఉంది. ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా, ఏ దేశంలో అయినా సంస్కృతులు మారవచ్చు, కానీ అమ్మ ప్రేమ మారదు. మనకు ఏ చిన్న కష్టం వచ్చినా, బాధ కలిగినా అమ్మనే తలుచుకుంటాం. అమ్మ స్థానం అంత గొప్పది. 100 దేవుళ్ళు కలిసి వచ్చినా అమ్మలాగా ఎవరూ చూడలేరు. కోట్ల సంపదే కలిసి వచ్చినా అమ్మలాంటి ప్రేమ మనకు ఎక్కడా దొరకదు. బిడ్డకు చిన్న గాయమైన అమ్మకు మాత్రం పెద్దదే. అదే బిడ్డ తల్లికి చేసే పెద్ద గాయం మాత్రం అమ్మ మనసుకు చిన్నదే. పిల్లల తప్పులను క్షమించే గుణం అమ్మకే సొంతం. తన బిడ్డ విజయాలు సాధించినప్పుడు అమ్మ ఆనంద పరవశురాలవుతుంది. మనకు ఒంట్లో నలతగా ఉంటే చాలు విలవిల్లాడుతుంది. అమ్మ ఒక పిచ్చి తల్లిది. ప్రేమించడం, క్షమించడం తప్ప తెలియని అమాయకురాలు. ఆత్మీయతకు, అనురాగానికి, త్యాగానికి చిరునామా అమ్మ. అమ్మ ప్రేమను పొందినవారు అత్యంత కోటీశ్వరులు. ఎంత గొప్పది తల్లి ప్రేమ! సృష్టించడమే కాదు, తన సంతానాన్ని ఎలా కాపాడుకోవాలో తెలిసిన సహృదయత ఆమెది. అందుకే సృష్టిలో మహిమాన్వితం ఆమె ప్రేమ. జగతికి ఆయువు పట్టు ఆ ప్రేమ. తన బిడ్డల సంక్షేమం కోసం అనుక్షణం తన ప్రాణాన్ని అడ్డుపెట్టేది ఆ ఒక్క ప్రేమనే కాబోలు ఈ సృష్టిలో. అందుకే ఈ సృష్టి ఉన్నంతకాలం అమ్మ ప్రేమ అజరామరంగా నిలిచిపోతుంది. మాతృమూర్తులందరికీ పాదాభివందనం.